కృష్ణానదిలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద అధికార యంత్రాంగం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మూలా నక్షత్రం కావడం అయితేనేమి, తర్వాత బెజవాడ కనకదుర్గ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తడం అయితేనేమి, ఆ తర్వాత వీరు దర్శనానంతరము ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవడము, ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగము ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి ఈ నదికి దిగువ మొత్తంగా కూడాను భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకోసమని చెప్పేసి వారికి జల్లు స్నానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరే గాని నదిలోకి దిగకుండా ప్రమాదాల బారిన పడకోకుండా అధికార యంత్రాంగము, పోలీసు యంత్రాంగము గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడాను ఎక్కడైతే స్నానఘట్టాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడాను పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎవరే గాని అకతాయితనంతో కూడా లోపలికి వెళ్లకోకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడాను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ జల్లు స్నానాలు ఏదైతే ఉన్నాయో కృష్ణానది నుంచి మోటార్లు పెట్టి ఇక్కడికి ఈ నది నుంచి నీళ్లు పడే ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనితో ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కృష్ణానది పొడుగున ఈ భక్తులు రద్దీ ఒకే చోట ఎక్కువ కాకుండా ఈ జల్లు స్నానాలు పలు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలు స్నానాలు చేసిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునేందుకోసమని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా కొంచెం మరుగ్గా ఉండేట్లు చేయడం జరిగింది. దీనితో మహిళలు కూడా ఇబ్బంది పడకోకుండా తమ పుణ్యస్నానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. పోలీస్ యంత్రాంగం ఎవరే గాని ఇక్కడ వచ్చి అల్లరి చేష్టలు చేయకుండా అయితేనేమి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అయితేనేమి పోలీస్ యంత్రాంగము మహిళా పోలీసులను కూడా ఇక్కడ రంగంలోనికి దించడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ తర్వాత తలనీలాలు అర్పించిన వారైతేనేమి ఈ దర్శనం చేసుకున్న వారైతేనేమి వీరందరూ కూడాను ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తా ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీస్ యంత్రాంగము, తర్వాత దేవాదాయ శాఖ, తర్వాత ఈ జలవనరుల శాఖ, మూడు రెవెన్యూ వీరన్నిటి కూడాను సమన్వయంతో ఈ ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ నాగరాజుతో విజయచంద్రన్, విజయవాడ.